కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి నామ అలంకరణ వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటి? శ్రీవారి నామాలను ఎలా అలంకరిస్తారు? అప్పట్లో ఎలా అలంకరించేవారు? గతంలో స్వామివారి నామాలు ఏ ఆకారంలో ఉండేవి? కాలక్రమేణా ఎటువంటి మార్పులు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు అలంకార ప్రియుడు. అందువల్ల స్వామివారి అలంకరణలో అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. పుష్పాలంకరణ మొదలుకొని ఆభరణాల అలంకరణ, వస్త్రాలంకరణం, నామాల అలంకరణ అన్నీ ప్రత్యేకమే. ఆ దేవదేవుడికి నిత్యం 2 పర్యాయాలు పుష్పాలంకరణ చేస్తారు. 200 కేజీల పుష్పాలను వినియోగించి 18 రకాల పుష్పమాలలతో స్వామివారికి ఉదయం, సాయంత్రం పుష్పాలంకరణ చేస్తారు. ఇక శ్రీనివాసుడికి 120 కేజీల బరువు ఉండే 38 రకాల ఆభరణాల అలంకరణ ప్రతి శుక్రవారం జరుగుతుంది. స్వామివారికి శుక్రవారం అభిషేకం నిర్వహించిన అనంతరం 80,000 రూపాయల విలువైన పట్టు ఉత్తరీయం, దోవతీలను అలంకరిస్తారు. ఇక అదే సమయంలో స్వామివారికి నుదుటన నామాన్ని అలంకరిస్తారు. శ్రీమన్నారాయణమూర్తి నామ అలంకరణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 1812 నుంచి తమిళ అక్షరం పా ఆకారంలో ఉండే నామాన్ని అలంకరించడం మొదలైంది. అటు తర్వాత పచ్చకర్పూరం, కస్తూరిని వినియోగిస్తున్నారు. సాధారణంగా శ్రీవారి నామ అలంకరణకు 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరిని వినియోగిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో రెట్టింపు వినియోగిస్తారు. శుక్రవారం రోజున స్వామివారికి నామ అలంకరణ చేస్తే తిరిగి గురువారం రోజున స్వామివారికి నామ సడలింపు చేస్తారు. శుక్రవారం రోజున స్వామివారికి నిర్వహించే అభిషేకానికి సన్నద్ధతగా గురువారం రోజున స్వామివారికి అలంకరించిన ఆభరణాలను పూర్తిగా సడలించి నామాన్ని కూడా స్వామివారి నేత్రాల వరకు సడలిస్తారు. అందువల్ల గురువారం రోజున స్వామివారి నేత్ర దర్శనం చేసుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది.